మంచి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూడండి. మీకు వీలైతే ఒక లైక్ చేయండి, వీలు కాకపోయినా ఒక లైక్ చేయండి, వీలు చేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, 2 షేర్లు కొట్టండి, ఏం పర్వాలేదు. నేను నయా పైసా ఖర్చు అవ్వదు మీకు. విషయంలోకి వెళ్దాం. తుంగభద్ర నది డ్యాము 19వ గేటు ఇరుగబడిపోవడంతో ఎక్కడ చూసినా రాష్ట్రం జలకళ కనబడుతుంది. అటు నాగార్జున సాగరు, ఇటు శ్రీశైలం డ్యాములు ఫుల్గా దరిదాపుగా 60,000 క్యూసెక్కుల వాటర్ని ఎక్కించడంతో, వదిలేయడంతో తుంగభద్ర గేట్లను రిపేర్ చేయడం కోసం నీరు మొత్తం వదిలేస్తే జనం అంతా నీరు చూడడానికి ఉత్సాహం చూపించి ఇసుకేస్తే రాలనట్టుగా జనం తెలంగాణ, ఆంధ్ర చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా నాగార్జున సాగర్ చేరుకున్నారు. నాగార్జున సాగర్ చేరుకున్న వాళ్ళకి చేరుకున్నంత ఆనందాన్ని కలగజేయలా. తెలంగాణలోకి వెళ్ళిపోయింది నాగార్జున సాగర్. అక్కడ నాగార్జున కొండకి అప్పుడప్పుడుగా ఇదివరకు వాడలు లేకపోతే పడవలు వేసి నాగార్జున సాగరు, నాగార్జున కొండ చూపించేవారు. ఇప్పుడు నాగార్జున కొండ చూపించడానికి నీరు ఎక్కువగా ఉంది అంటూ నాగార్జున సాగర్కి వెళ్ళిన భక్తులకి నిరాశ కలిగించారు. అయితే రోడ్ల నిండా వారికి తిన్నంతగా చేపలు, రొయ్యలు, పీతలు అక్కడ జనాన్ని చూసి చీకుల టైపులో పెట్టి చేపలు ముక్కలు కోసి నిప్పుల్లో కాల్చడం, రొయ్యలని నిలువుగా పుల్లకాలుగా తినుబండారాలు ఏర్పాటు చేసి జనాల్ని ఆకర్షిస్తుంది. చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టుగా ఏదో వెళ్ళామని చెప్పి వెళ్ళినందుకు ఏదో రకంగా ఈ నీచు పదార్థాలు తినటం, ఈ జల పదార్థాలు తిని ఆనందిస్తున్నారు యాత్రికులు. అంతేకాకుండా ఎటు చూసినా జలం జలం జలం. ఆ ఉవ్వెత్తున గేట్లు తీయటంతో ఆ ఉవ్వెత్తున వచ్చిన వాటర్ ఫోర్స్కి ఆ జలం చూసి ఆనందంతో అయిపోతున్నారు. అయితే గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే, దయచేసి అక్కడ అమ్మే చేపలు, రొయ్యలు ఏమి తినబాకండి, ఆరోగ్యం చెడిపోతుంది. పైనుండి చచ్చిపోయిన వ్యక్తులు మాంసాన్ని తిని వస్తున్నాయి చేపలు, కాబట్టి ఆ ప్రాంతంలో చేపలు, రొయ్యలు ఏమి తినొద్దు అని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేరండి అని చెప్పి చెప్తుంది. ఇసుకేస్తే రాలనట్టుగా జనం పెరగడంతో అక్కడ తెలంగాణ గవర్నమెంట్కి ఆదాయం భయంకరంగా పెరిగింది. ఇటు ఆంధ్ర నుండి కూడా బస్సులు విపరీతంగా వెళ్ళడంతో ఆ ప్రాంతం అంతా ఒక ఉత్సవం చేసినట్టుగా, ఏదో ఒక అమ్మవారి ఉత్సవం కానీ, ఒక జాతర కానీ జరిగితే ఎలా అయితే ఉంటారో అలా జనం చూసి ఆనందంతో పిల్లల కేరింతలు, ఆ కరెంటు ఎలా ఉత్పత్తి అవుద్ది, ఏది ఎలా జరుగుద్ది, ఏంటి అని ఇవన్నీ తెలుసుకుంటూ సైన్స్ ప్రాజెక్ట్ కింద ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ విషయాన్ని మీరు ఎంతమంది ఆనందిస్తారో తెలీదు. ఆ విషయాన్ని మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.